హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఈ 2023 కనుక ఫస్ట్ 10,000 వ్యూస్ అనేది మన యూట్యూబ్ షార్ట్స్కి ఎలా రీచ్ కావాలి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను చూడండి. నా ఒక యూట్యూబ్ షార్ట్ అనేది 10,500 వ్యూస్ అనేది రావడం అనేది జరిగింది. అండ్ అంతేకాకుండా ఆ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ కూడా మీరు చూడవచ్చు. అక్కడ 90% ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు ఆ వీడియోని చూడడం అనేది జరుగుతుంది. ఓన్లీ 9% ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు దాన్ని స్వైప్ అవే చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, నేను ఇలా రావడానికి నేను ఫాలో అయిన రెండే ట్రిక్స్ అన్నట్టు. ఇది మనము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, వీడియోలో ఏం చేయాలి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ రెండు ట్రిక్స్ కనుక మీరు చేస్తే కనుక మీ వీడియోస్ కూడా 10,000 వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అసలు యూట్యూబ్ షార్ట్స్ మనం ఎక్కువ వ్యూస్ రావడానికి కూడా మనం ఏం చేయాలన్నది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక చేయకుండా టాపిక్కి వెళ్దాం. ఫ్రెండ్స్ నేను అలా చెప్పాను కదా 2 ట్రిక్స్ అని. ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే కనుక మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలనేది కంప్లీట్ డీటెయిల్గా చెప్తాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, నా యూట్యూబ్ షార్ట్ అవుతుంది, దాన్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే కనుక యూట్యూబ్ షార్ట్ కి మనకు 10,500 వ్యూస్ రావడం జరిగింది. ఆ వీడియోకి మనకు పర్ఫార్మెన్స్ మీరు అక్కడ గమనిస్తే కనుక మీరు అక్కడ చూడొచ్చు 67.1%. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 60 సెకండ్ వీడియోలో మనకు అబోవ్ 60% ఒక యావరేజ్ డ్యూరేషన్ వచ్చిందంటే కనుక ఆ వీడియో అనేది చాలా బెస్ట్ బూస్ట్ అప్ అనేది రావడం అనేది జరుగుతుంది యూట్యూబ్ షార్ట్స్ లో. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏం చేశాను అనేది అక్కడ మనకు ఫస్ట్ అక్కడ చూసుకుంటే కనుక ఎడిటింగ్ డీటెయిల్స్ లోకి వెళ్తున్నాం చూడండి. ఆ వీడియో యొక్క టైటిల్ కావచ్చు, దాని యొక్క డిస్క్రిప్షన్ కావచ్చు, దాని యొక్క ట్యాగ్స్ కావచ్చు, ఈ 3 స్టెప్స్ అనేది నేను ఏమి ఇచ్చాను సో దట్ నా యూట్యూబ్ షార్ట్ అనేది అంత వ్యూస్ రావడానికి కారణమైంది అని చెప్పి 1 by 1 చెప్తాను. మీరు అక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు అక్కడ ఫస్ట్ చూసుకుంటే కనుక టైటిల్ నేను ఏమి ఇచ్చాను అంటే కనుక వ్యూస్ రావట్లేదని చెప్పి బాధపడుతున్న కొడుకు ఏం చేయాలో చెప్పిన తల్లి అని చెప్పి ఇక్కడ టైటిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నేను ఓన్లీ తెలుగులోనే ఇచ్చాను, ఇంగ్లీష్లో ఇవ్వలేదు, వేరే లాంగ్వేజ్లో ఇవ్వలేదు. తెలుగులోనే పర్ఫెక్ట్గా క్యాచీగా ఉండేలా ఒక టైటిల్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాని కింద మీరు చూడొచ్చు హ్యాష్ట్యాగ్ షార్ట్స్ కావచ్చు, హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇది 100% ఇక్కడ నేను ఏం చేశాను అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూస్ అనేది కీవర్డ్ కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో ఇవ్వడం అనేది జరిగింది, మిగతాదంతా తెలుగులో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వ్యూస్ అనేది కీవర్డ్ ఎందుకు ఇచ్చానంటే కనుక యూట్యూబ్ సెర్చ్లో రావాలి కాబట్టి, మిగతా తెలుగులో ఎందుకు ఇచ్చానంటే కనుక ఆడియన్స్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది తీసుకోవాలి కాబట్టి, ఆ టైటిల్ అనేది కొంచెం క్యాచ్గా ఉంటేనే ఆడియన్స్ అనే వాళ్ళు ఆ షార్ట్ని కంప్లీట్గా చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఆ షార్ట్ని ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తెలుగులో ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టైటిల్లో కూడా నేను హ్యాష్ట్యాగ్ షార్ట్స్ కావచ్చు, హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ రెండు ఎందుకు ఇచ్చానంటే కనుక యూట్యూబే చెప్పడం అనేది జరిగింది. మీ షార్ట్స్ కనుక షార్ట్స్ ఫీడ్లో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలన్నా కూడా హ్యాష్ట్యాగ్ షార్ట్స్ కావచ్చు, హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు 100% ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి యూట్యూబే చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ టైటిల్ అనేది అయిపోయింది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లోకి వెళ్తున్నాను చూడండి. ఈ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఓన్లీ అక్కడ టైటిల్ ఇవ్వడం అనేది జరిగింది. డిస్క్రిప్షన్ మొత్తం కంప్లీట్గా హ్యాష్ట్యాగ్స్తోనే నింపేయడం అనేది జరిగింది. మీరు అక్కడ చూడొచ్చు హ్యాష్ట్యాగ్ షార్ట్స్ ఫీడ్ కావచ్చు, హ్యాష్ట్యాగ్ షార్ట్స్ కావచ్చు, హ్యాష్ట్యాగ్ యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, హ్యాష్ట్యాగ్ షార్ట్ వీడియో కావచ్చు, హ్యాష్ట్యాగ్ వైరల్ కావచ్చు, హ్యాష్ట్యాగ్ వైరల్ వీడియో కావచ్చు, హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ కావచ్చు. అంటే ఇలాంటి హ్యాష్ట్యాగ్స్ అనేది కొంచెం నా వీడియోకి బూస్టప్ ఇవ్వాలి అని చెప్పి ఓన్లీ హ్యాష్ట్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ హ్యాష్ట్యాగ్స్ కూడా మీ టాపిక్ రిలేటెడ్ హ్యాష్ట్యాగ్స్ ఇవ్వండి. అది కూడా మనకు బెస్ట్గా రిజల్ట్స్ ఉన్న హ్యాష్ట్యాగ్స్ ఏవైతున్నాయో అవి మాత్రమే ఇవ్వండి. అది ఓన్లీ మనకు డిస్క్రిప్షన్లో మాత్రమే ఇవ్వండి. ఇక్కడ మన డిస్క్రిప్షన్ అయిపోయింది. మనకి ఇక్కడ నెక్స్ట్ ట్యాగ్ సెక్షన్ మీరు గమనిస్తే కనుక అక్కడ చూడొచ్చు షార్ట్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు, యూట్యూబ్ షార్ట్ వీడియో కావచ్చు, షార్ట్స్ ఇన్ తెలుగు కావచ్చు. అంటే కంప్లీట్గా నేను షార్ట్స్ సంబంధించిన ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో ఆ షార్ట్స్ సంబంధించిన ట్యాగ్స్ అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఫస్ట్ ట్రిక్లో మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే కనుక మీ వీడియో అవుతుందో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ మీరు చూస్తే కనుక అందులో మనకు కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు ఏదో టాపిక్ మీద చేస్తున్నారో ఆ సంబంధించిన కీవర్డ్ అనేది ఉండాలి. ఇన్ కేస్ చికెన్ రెసిపీ అనుకోండి, చికెన్ కర్రీ అనుకోండి, చికెన్ కర్రీ అనేది 100% అక్కడ ఉండాలి. దాని తర్వాత మీరు తెలుగులో ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఏదైనా క్యాచ్గా అనిపించే ఆ టైటిల్ అనేది మీరు తెలుగులో ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ యాస్టిస్ నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ట్రిక్లోకి వెళ్దాం. ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్ ట్రిక్ అన్నట్టు. మీరు వీడియో అప్లోడ్ చేయకముందు మీరు చేయాల్సింది ఏంటి అనేది కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. మీ ఫస్ట్ ట్రిక్లో ఎంత బెస్ట్గా మీరు చేసినా కూడా ఈ సెకండ్ ట్రిక్ కనుక 100% మీరు ఫాలో అయిపోతే మాత్రం మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే నేను కూడా అదే ఫాలో అయ్యాను కాబట్టి. ఆ సెకండ్ ట్రిక్ ఏంటంటే మీరు స్క్రీన్ మీద నేను యూట్యూబ్ షార్ట్ అవుతుంది, ఆ యూట్యూబ్ షార్ట్ని ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఆ వీడియోలో నేను ఏం చేశాను అనేది మీ ఆ యూట్యూబ్ షార్ట్ చూస్తే మీకు అర్థం కావడం అనేది జరుగుతుంది. మీరు అక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. ఈ యూట్యూబ్ షార్ట్ అనేది చాలా యూనిక్ వేలో నేను ఒక వీడియో అనేది రికార్డ్ చేయడం అనేది జరిగింది. ఇందులో మీరు గమనిస్తే కనుక 2 types ఆఫ్ క్యారెక్టర్స్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. ఒకటి తల్లి క్యారెక్టర్, ఒకటి కొడి క్యారెక్టర్. కొడుకు ఏం చేస్తున్నాడు అంటే కనుక తను సఫర్ అవుతున్నాడు. ఏంటంటే కనుక వ్యూస్ రావట్లేదు అని చెప్పి సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. తల్లి ఏం చేస్తుందంటే కనుక నీకు వ్యూస్ రావాలంటే కనుక నువ్వు ఏం చెయ్యాలి అని చెప్పి ఒక కంటెంట్ బేస్డ్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా కామెడీ వేలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ చూడొచ్చు కంటెంట్ని నేను కంప్లీట్గా కామెడీ వేలో తీసుకురావడం అనేది జరిగింది. అంటే యూనిక్ స్టైల్ ఆఫ్ వీడియో ప్రజెంటేషన్ అనేది చేయడం అనేది జరిగింది. సో దట్ ఆడియన్స్ ఒక ఎంగేజ్మెంట్ అనేది పెరగడానికి నేను యూనిక్ స్టైల్ ఆఫ్ ఒక వీడియో ప్రజెన్స్ అక్కడ మీరు చూపించడం అనేది జరిగింది. సేమ్ యాజ్ ఈజ్ మీరు అక్కడ చూడొచ్చు ఆ వీడియో అయితే ప్లే అవుతుందో ఆ వీడియో ముందట మీరు అక్కడ సబ్ టైటిల్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో దట్ సబ్ టైటిల్స్ వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఆ వీడియో పైన కాకుండా మనకు ఆ సబ్ టైటిల్స్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి మన సబ్ టైటిల్స్ ఇవ్వడం వల్ల కూడా మన షార్ట్ అవుతుందో షార్ట్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అందుకని అక్కడ చూడొచ్చు 67% ఆఫ్ ద యావరేజ్ డ్యూరేషన్ అనేది రావడం అనేది జరిగింది. అంటే మనకు ఇలా కనుక మనం అంటే ఒక కంటెంట్ బేస్డ్ ఒక యూనిక్ వేలో మనం ఒక ప్రజెంటేషన్ కనుక ఇవ్వగలిగితే కనుక మీ టాపిక్ ఏదైనా కావచ్చు దానికి కొంచెం డిఫరెంట్ వేలో కనుక మీరు షార్ట్స్ అనేది చేయగలిగితే కనుక ఆడియన్స్ యొక్క ఎంగేజ్మెంట్ పెంచగలిగితే కనుక మీకు ఓన్లీ 10,000 వ్యూస్ కావచ్చు అంతకన్నా ఎక్కువ వ్యూస్ కూడా రావడం అనేది జరుగుతుంది. మీరు తీసుకున్న టాపిక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక టాపిక్ తీసుకోండి, స్క్రిప్ట్ లాగా రాసుకోండి, అందులో మనకు కొన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేయండి. ఆ క్యారెక్టర్స్ కూడా 60 సెకండ్స్లో అయిపోయేలా చూసుకొని వాటికి సంబంధించిన డైలాగ్ వర్షన్ రాసుకోండి. ఆ డైలాగ్ వర్షన్ కూడా మీరు కంటెంట్తో పాటు ఒక కామెడీ లెవెల్లో కనుక మీరు ఆ వీడియో చేయగలిగితే కనుక మీకు కూడా ఎక్కువ వరకు ఎంగేజ్మెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా యూట్యూబ్ షార్ట్ కనుక ఎట్లా వ్యూస్ వచ్చాయో మీరు కూడా ఇదే పర్ఫెక్ట్గా ఫాలో అవుతే కనుక ఈ రెండు ట్రిక్స్ కనుక ఫాలో అవుతే కనుక మీకు కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు యూట్యూబ్ షార్ట్స్ అనేది వైరల్ కావడానికి ఒక వీడియో ఇవ్వడం జరిగింది. ఆ వీడియో వెళ్ళి మీరు చూస్తే కనుక మీ వీడియోకి ఇంకా ఎక్కువ వ్యూస్ అంటే 10,000 పైన మన వ్యూస్ రావాలంటే 1 lakh కావచ్చు, 10 million కావచ్చు, 3 million వ్యూస్ కావచ్చు రావాలంటే కనుక ఆ వీడియోకి మీరు ఏమేమి చేయాలి అనేది కంప్లీట్గా మనకి ఇక్కడ ఒక వీడియో ఇవ్వడం అనేది జరిగింది. ఆ వీడియో మీరు చూస్తే కనుక మీ 100% అర్థం కావడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీద వస్తే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.